కర్కాటక రాశి వారు ఒకవైపు అష్టమంలో రాహు సంచార స్థితి, రాశిలోనే దేవగురు బృహస్పతి సంచార స్థితి, 12 సంవత్సరం తర్వాత సంచార స్థితిలో ఉన్నప్పుడు కార్తీక దామోదరుణ్ణి ఎలా స్మరించాలి, కార్తీక మాస పూర్ణిమ తిథి ఎందు సందర్భంగా ఎలాంటి దానం ఆచరింపచేయడం వలన అష్టకష్టాలకు స్వస్తి పలికి అష్టైశ్వర్యాలకు స్వాగతం ఎలా పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదమైనటువంటి 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. రాశాధిపతి చంద్రభగవానుడు. అంటే కార్తీక మాస పూర్ణిమ తిథి యందున కృత్తికా నక్షత్రం రోజు రావడము, విశేషంగా చంద్రభగవాని యొక్క ఆశీస్సుల కోసము మనము ఈ కర్కాటక రాశి వారు వీలైనంత వరకు పూర్ణిమ తిథి ఎందును కానీ 4వ కార్తీక సోమవారం ఎందును కానీ ఉప ఆవాసం చాలా మంచిది. మహాదేవుడికి తండులం అనగా నానబెట్టినటువంటి బియ్యపు గింజలతో అర్చన, తెల్లటి పుష్పాలతో అర్చన, విభూతితో అలంకరణ, తెల్లటి వస్త్రాలతో స్వామివారికి అలంకరణ చేయడం, బియ్యపిండితో కూడుకున్నటువంటి దీపాన్ని వెలిగింపచేయడం, గోమాతకు రొట్టెలతో తెల్ల జొన్నల రొట్టె పిండితో ఉప్పు కలిపిన నీటితో ఏర్పాటు చేయడం వలన జాతకంలో ఉండబడినటువంటి అష్టమ రాహుదోషం తొలగి ఐశ్వర్యం కలుగుతుంది అని చెప్పి గమనించగలగాలి. అలాగా 12 సంవత్సరాల తర్వాత గురువు రాశిలోనే ఉండడం వల్ల ఆధ్యాత్మిక చింతన, సత్ప్రవర్తన, ఆపై భగవంతుడి ఆశీస్సులు, సత్సంగమం, అలాగనే భజన, ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమంలో పాల్గొనడం వలన గ్రహదోషం తొలగి ఐశ్వర్యం కలిగి ఆనందం రెట్టింపై ఐశ్వర్యానికి ఆనందాలలో సకుటుంబ సపరివార వారందరూ కూడా ఆధ్యాత్మిక తీర్థయాత్ర కార్యక్రమాలు చేయబోతున్నారని చెప్పి గమనించాలి. అలాగనే కాలాన్ని శాసింపజేసే శక్తి కాలభైరవుడికి ఉంటుంది కనుక ఎరుపు రంగు వస్త్రాలతో స్వామికి అలంకరణ చేయడం, ఎర్రటి గులాబీల మాలను సమర్పించడం వలన శత్రుదోషం తొలగుతుంది అని చెప్పి గమనించాలి.